నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో 2 ముఖ్య అంశాలున్నాయి. ఒకటి మన సంతోషము. రెండోది మన అవసరము. ఈ సంతోషము, అవసరము తీరాలి అంటే దానికి బహుశా డబ్బుతో కొనగలము అనే భావన ప్రపంచవ్యాప్తంగా 90-95% ప్రజల్లో పాతుకుపోయింది. సంతోషం, రెండోది అవసరం. అయితే ఈ సంతోషం, అవసరాన్ని కట్టడి చేయలేమా? నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఆలోచిస్తూ విస్మరించే పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. మీకు అనుకూలంగా ఉంటే మీరు స్వీకరించండి. చాలా మందికి తెలిసిన దీన్ని స్వీకరించరు. మనిషి జీవితంలో సంతోషము, అవసరము ఒకటి రైట్ హ్యాండ్ అయితే ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్. అయితే మనిషి సంతోషము మరి అవసరం తీర్చుకోవడానికి ఏ లెవెల్ వరకు పోగలడు? ఫస్ట్ మనము సంతోషము మరియు అవసరం యొక్క మీనింగ్స్ అంటే ప్రాక్టికల్ మీనింగ్ తెలుసుకుందాం. సంతోషము అంటే మీ మనసుకు ఉల్లాసము, ఆహ్లాదము కలిగియడానికి ఒక వస్తువు యొక్క వినియోగం లేదా సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సోల్ ఇస్ కాల్డ్ సంతోషము. అది ఫ్యామిలీ సంతోషం కావచ్చు, పర్సనల్ సంతోషం కావచ్చు. అంటే కుటుంబ సభ్యుల సంతోషం కోసం కావచ్చు, పర్సనల్ సంతోషం కోసం కావచ్చు. మనము డబ్బును వినియోగించుకొని ఆ సంతోషాన్ని తీర్చుకుంటూ ఉంటాం. కానీ ఆ డబ్బు మనది కానప్పుడు, ఆ డబ్బు మన దగ్గర లేనప్పుడు ఆ సంతోషాన్ని తీర్చుకోవడం అవసరమా? అంటే చాలా మంది దీనికి విరుగుడు ఏమంటారంటే, జీవితం చాలా చిన్నది, మన సంతోషం క్షణాలు చాలా చిన్నవి, మనకున్న లైఫ్ స్టైలు, మనకున్న ఆదాయాలకు మనం సంతోషంగా ఉండలేము. కనుక అప్పో సప్పో చేసి ఆ సంతోషాన్ని తీర్చుకుంటే గాని మనకు సాంత్వన ఉండదు. ఇది చాలామంది చెప్పే జవాబు. అంటే సంతోషాన్ని పొందడానికి వడ్డీ కట్టి మరి సంతోషాన్ని పొందటం. మీరు గమనించండి, వడ్డీ అంటే దాని వాల్యూ కన్నా ఎక్కువ పెట్టడం అని అర్థం. అది ఏమైనా ఉండనివ్వండి, వస్తువు ఉండనివ్వండి, సర్వీస్ ఉండనివ్వండి, మనం ఎక్కడైనా పోయి చూడడం అంటే టూరిజం కానివ్వండి, దేనికైనా దానికి ఉన్న సహజ వాల్యూని పొందడానికి దానికన్నా ఎక్కువ పెట్టి ఆ సంతోషాన్ని పొందటం అంటే లోన్ తీసుకోవటం, వడ్డీ చెల్లించటం. అంటే మీ సంతోషం పూర్తి కావాలి, మీకు చెందాలి అంటే వడ్డీ రూపంలోనే జరగాలి. వడ్డీ చెల్లించకుండా కూడా సంతోషాన్ని పొందొచ్చు.
కానీ దానికి టైం చాలా తీసుకుంటుంది. అంటే ఆ సంతోషం పొందడానికి మీరు ఖర్చు పెట్టడానికి డబ్బులు సంపాదించి దాన్ని పొందే వరకు చాలా టైం పడుతుంది. కనుక ఆ టైంని తొందరగా మన దిక్కు తోసుకోవాలంటే అంటే తోయాలంటే మనం వడ్డీ అనే ఎర వేస్తే ఆ సంతోషం మన దారిన వస్తుంది అని మన భావన. వడ్డీ ఎరేస్తే సంతోషం వస్తుంది అనే మన భావన. కొన్ని చోట్ల అది నిజం కూడా. వడ్డీ వేస్తే ఏం రాదు. ఒక సంతోషకరమైన థింగ్ మన దగ్గర రావాలంటే మనం 5% వడ్డీ ఎరేస్తున్నాం. కానీ ఆ సంతోషం 10% వడ్డీకి రానంటుంది. ఏం చేస్తాం మనము ఆ వడ్డీ చెల్లించడానికి కష్టపడతాం. ఏమండి, సుఖం పొందడానికి మనం వడ్డీ కోసం కష్టపడతాం. అసలు దేవుడెరుగు, దేవుడెరుగు వడ్డీ కోసం కష్టపడుతున్నాం. దేనికి కష్టపడుతున్నాం? సంతోషం పొందడానికి. సంతోషం పొందడానికి మనం 5% వడ్డీ ఇస్తానంటే అది 10% వస్తాను ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆ సంతోషం ఎలాగన్నా పొందాలి అని ఇంకో 5% వడ్డీ కోసం శ్రమిస్తూ ఉంటాం. ఆ శ్రమ సాధారణంగా ఉండదు. వడ్డీ అనేది ఒక భారము, వడ్డీ అనేది ఒక ఒత్తిడి, వడ్డీ లేమి ఒక ఇన్సల్ట్. వడ్డీ పొందితే ఒక రిస్క్, వడ్డీ చెల్లించకుంటే ఇంకా పెద్ద రిస్క్. అంటే ఒక సంతోషాన్ని పొందడానికి మనము 4-5 రకాల రిస్కులు, అవమానాలు పడి ఆ సంతోషం పొందే ప్రయత్నం చేస్తామా లేదా? ఏమండి, అది కామన్ అనొచ్చు, కానీ తప్పు. అంటే ఈ ప్రపంచంలో చలామణి అయ్యే ప్రతి అడ్డమైనది మనము కామన్ అని ఒక టర్మ్ యూజ్ చేసి దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. కానీ మనం ఆలోచిస్తే సంతోషాన్ని కొనడానికి మనం పడుతున్న శ్రమ, బాధ, ఆ సంతోషం మన దరిదాపులకు వచ్చే వరకే మనకు దాంట్లో ఉన్న సారాన్ని పీల్చే శక్తి పోతుంది. అదేదో డమ్మీ రూపంలో సంతోషం, డమ్మీ రూపంలో వస్తువు వస్తుంది. వస్తువు చేరింది అనే సంతోషం తప్ప దాన్ని పొందే లోపల అంటే ఆ క్రమంలో పడ్డ శ్రమ, కష్టము దానికి డబుల్ ఉంటుంది. కానీ మనకు అదొక కసి. ఏదో రకంగా మనది కానిది వడ్డీ చెల్లించి మరి మనం సుఖపడాలి. అంటే ఎంత ఆర్టిఫిషియల్ చూడండి. మన పరిధిలో లేని సంతోషకరమైన థింగ్స్ మనము వడ్డీ చెల్లించి మరి మనం సొంతం చేసుకుంటున్నాం. ఇది ప్రపంచంలో కామన్ అయిపోయింది. దీనివల్ల మనం వడ్డీ ఎరవేయటం కాదు, జనాలు వడ్డీతో మనల్ని ఉసిగొలుపుతున్నారు. మనకు మనం బలవటం ఒకటి, మంది ద్వారా ఆశలు పుట్టించుకొని మరి ఆ ఆనందాన్ని పొందడానికి వడ్డీ తీసుకుంటాం కదా. వడ్డీ ఇచ్చేటోడు చేసే ఎరకు మనం బలైపోయి మన సంతోషాన్ని వడ్డీ రూపంలో వాడికి రివర్స్గా తనఖా పెడుతున్నామా లేదా? ఒకసారి ఆలోచించండి. అంత ఈజీ కాదు. వస్తువులు
మన పరిధిలో లేనప్పుడు బస్సు కోసం మనం నిలబడతామా? లేదా ఫర్ ఎగ్జాంపుల్ బస్సు పోతుంది, బస్సు వెళ్ళిపోతుంటుంది అంటే బస్సు వెనక పరిగెత్తుతామా? లేదా ఇంకో బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తామా? బస్సు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే 50 రూపాయల టికెట్ ఉంటే బస్సు ఫాస్ట్గా పోతుంటే ఆ డ్రైవర్ ఆపకుంటే డ్రైవర్కి 100 రూపాయల నోటు చూపిస్తున్నాం. 50 రూపాయలు టికెట్ ఆ ప్రయాణానికి. బస్సు డ్రైవర్ ఆపడు, మనకు అదే బస్సు ఎక్కాలి, తొందరగా ఎక్కాలి. మనం ఏం చేస్తున్నాం? 100 రూపాయల నోటు చూపిస్తున్నాం. ఆపుతావా లేదా? అంటే 100 రూపాయల ఆశకు వాడు బస్సు ఆపాలి. 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు చెల్లించి మనం ఆ బస్సులో ప్రయాణం చేయాలి. అంటే బస్సులో ఎక్కిన కసి తప్ప మనకు అక్కడ పెద్దగా ఒరిగింది ఏం లేదు. అంటే మనం 100 రూపాయలు పెట్టినా మనం అక్కడ చేరినా మనకు అంత అర్జెంట్ పని ఉండాలి, అట్లేం లేవు. అందరికీ అలవాటు అయిపోయింది, బస్సు ఆగదు, మనం 100 రూపాయలు చూపించాలి, బస్ డ్రైవర్కి ఇవ్వాలి, మనం ఎక్కిపోవాలి. అంతేగాని ఆగడము, వెయిట్ చేయడము, వెయిట్ చేసేటప్పుడు ఉన్న బాధలు పడడం ఇవి మనకి ఇష్టం లేదు. కానీ డబుల్ అమౌంట్ పెట్టడానికి మనం రెడీగా ఉన్నాం. ఇది ఎంతవరకు శ్రేయస్కరము అంటే నేను ఇంప్రాక్టికల్ అనుకుంటుండొచ్చు మీరు, కాదండి, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మనకు అలవాటైపోయింది, సర్వసాధారణం అయిపోయింది. ప్రతిదానికి ఒక లోను, దానిపై ఇంట్రెస్ట్. ఎవరైనా సహాయం చేస్తారా అంటే ఆ సహాయాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఏ రూపంలో సహాయం చేయగలరు? మరీ డబ్బు రూపంలోనే చేయాలి. సహాయానికి ప్రతి సహాయం ఫిజికల్గా ఉండదు, మళ్ళీ డబ్బు తిరిగి ఇవ్వాలి. వడ్డీ లేని డబ్బు తిరిగి ఇవ్వాలన్నా కష్టమే. ఎవరో మన అవసరానికి సహాయం చేస్తారు, వడ్డీ అడగరు. కానీ ఆ తీసుకున్న వడ్డీ లేని డబ్బు కూడా తిరిగి ఇవ్వాలంటే కష్టం. వడ్డీ పక్కన పెట్టండి, సహాయానికి ప్రతి సహాయం చేయడం కూడా కష్టంగానే మారుతుంది. అంటే ఈ సంతోషానికి పరిధులు ఉండవు, బౌండరీస్ ఉండవు. ఒక్కసారి మనము మనది కాని వస్తువు కొంత ఇంట్రెస్ట్ పే చేసి దాన్ని సొంత చేసుకోగలము అని ఒకసారి రుచి మరిగిన పులి అంటారు కదా, రక్తం రుచి మరిగిన పులి, అట్లా ఇంకోటి మంచిది కనిపిస్తుంది. మనం లాస్ట్ టైం 4% ఇచ్చినాం, ఈసారి ఒక 1% ఎక్కువిద్దాం, ఇది ఇంకా బాగుంది, కొందాం, వాడుదాం. మనకి ఏదైనా అంటే వాయిదా వేయటం మనకు చాలా ఇష్టం. హ్యూమన్ సైకాలజీలో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. అది టోటల్ ఫైనాన్స్ వరల్డ్కి చాలా పనికి వస్తుంది. ఏమంటే మనకు వాయిదా వేయడం ఇష్టం, మనకు ఇంట్రెస్ట్ చెల్లించడం ఇష్టం కాదు. బేసికలీ లాజిక్ బిహైండ్ ద లోన్ ఈజ్ we అవాయిడ్ పేమెంట్, అంటే డిఫర్డ్ పేమెంట్, అంటే వాయిదాల్లో చెల్లించడం అంటే మనకు పిచ్చి క్రేజ్. మన దగ్గర 1,00,000 ఉన్నాయి, ఎవడో ఒక వాడు వచ్చి 1,00,000 అంటాడు ఒక వస్తువు, మనకు 1,00,000 తక్కువ ఇచ్చేస్తే మంచిగా అనిపించదు. దానికో స్టైల్ ఉండాలి, దానికో వాయిదా ఉండాలి, ఆ వాయిదాపై వడ్డీ ఉండాలి, వాడు వచ్చి మనల్ని అడుక్కోవాలి, వాడు మనతో గొడవ పడాలి. అప్పుడు దాని కిస్తీలు చెల్లిస్తే ఉన్న మజా 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు చెల్లించడంలో లేనే లేదు. ఏదైనా వాయిదా వేయటం అది హ్యూమన్ సైకాలజీలో ఒక భాగంగా మారిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్స్. మనము 1 కోటి రూపాయలు ఆదా చేసుకోగలమా? ఉట్టి ఆదా, వడ్డీ కాదు, ఆదా చేసుకోగలమా అంటే ఎక్కడండి 1 కోటి రూపాయలు మన బతుకులో మనం ఎప్పుడైనా సేవ్ చేసుకోగలమా అంటే అలా కొడతాం, కరెక్టా? కానీ 1.5 crores
ఫ్లాట్ కొంటారు, దానిపై 9% వడ్డీ కడతారు. మరి ₹1,00,00,000 నువ్వు సేవ్ చేసుకోగలవా అంటే లేదు అని చెప్పిన వాడు 1,50,00,000 ఫ్లాట్ 9% ఇంట్రెస్ట్ ఎట్లా కడుతుంటాడు? ₹1,00,00,000 సేవ్ చేసుకోలేని వాడు అప్పుతో పాటు 1,50,00,000 ఫ్లాట్ ఎట్లా కొంటాడు? అంటే వాయిదా అనేది ఆయనను ఆకర్షిస్తుంది. 1,00,00,000కి 1,50,00,000 కట్టి 1,50,00,000పై 9% వడ్డీ కూడా కట్టడానికి రెడీ అవుతాడు, కానీ మెల్లిగా ₹1,00,00,000 జమ చేసుకోవడానికి రెడీ కాడు. ₹1,00,00,000 సేవ్ చేసుకోగలవా అంటే మనం అందరం నెత్తి ఊపుతాం, కాదు కాని పని అంటాం. మరి 1,50,00,000 కట్టి దానిపై 9% వడ్డీ కడుతున్నావు, ఎలా కడుతున్నావు అంటే ఇంటి కోసం కదండి. ఇల్లు ఒక కళ, కరెక్ట్. అంటే మనం ఒక కళ కోసం 1,50,00,000 అంటే మన పరిధికి మించి డబ్బిచ్చి దానిపై 9% వడ్డీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మనం 1,50,00,000పై 9% వడ్డీ కడుతున్నాం కదా, అది కూడా నిజమే కదా. కట్టకుంటే వాడు ఫ్లాట్ గుంజేసుకుంటాడు కదా బ్యాంక్ వాడు. మనం 1,50,00,000 ఫ్లాట్ తీసుకొని 9% వడ్డీ కట్టడానికి రెడీగా ఉన్నాం. మనం అదే ₹1,00,00,000 ఏ వడ్డీ లేకుండా జమ చేద్దామంటే ఎందుకు పాసిబుల్ కాదు? అంటే మనం కూడా ఒక బ్యాంక్ లాంటి సంస్థ, ఒక బ్యాంక్ లాంటిది ఒకటి తీసి మన దగ్గర ఉన్న ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అంటే మనం ఎవరి దగ్గర తీసుకోకుంటే మనకు నిద్ర పట్టదు. దీని సారాంశం అదే కదా. మన దగ్గర ఉన్న డబ్బునే వాయిదాలుగా చెల్లిస్తే అది ఓకే. అంటే ఎక్కడి నుంచో తీసుకోవాలి, మన దగ్గర ఉన్న డబ్బుని యూజ్ చేసుకోవద్దు. మనం ఎక్కడైనా ఇంకా ఎక్స్ట్రా డబ్బు తీసుకొని దానిపై వడ్డీ కట్టి సంతోషపడే సైకాలజీ మనకు ఏర్పడ్డది. మనం అదే 1,50,00,000 ప్లస్ 9% ప్రతి నెల మన సేవింగ్స్ అకౌంట్లో వేద్దాము అనుకుంటే అది పాసిబుల్ కాదు అంటారు. 1,50,00,000 ప్లస్ 9% వడ్డీ మనం హోమ్ లోన్ చెల్లించినట్టు చెల్లించవచ్చు కదా సేవింగ్స్ అకౌంట్లో. అక్కడ 2 months డిలే అయినా పర్వాలేదు, ఎవరు అడిగేటోడు లేడు. కానీ ఒక నెల వాయిదా తప్పితే వాడు బ్యాంక్ వాడు మన ఇంటి దగ్గరకు వస్తాడు. మనం అదే పని మన సేవింగ్స్ అకౌంట్లో చేద్దాము అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఫస్ట్ లైన్లోనే చెప్పేస్తారు. ఇది మన వీక్నెస్ కాకుండా ఇంకేమి. హ్యూమన్ సైకాలజీలో పెద్ద తొర్ర అన్నట్టు ఇది. ₹1,00,00,000 జమ చేసుకుంటావా అంటే లేదు అని కళాఖండిని చెప్పిన వ్యక్తి రెండో నెల 1,50,00,000 ఫ్లాట్ 9% వడ్డీపై తీసుకొని గృహప్రవేశం చేసుకొని 100-200 మందికి తిండి పెట్టి అప్పుల పాలై సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడా లేదా? ఈ నటన కోసం 9% వడ్డీ చెల్లించి మరి నాటకం చేయడం అవసరమా? నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేస్తున్నా మీతో. ఈ నాటకం కోసం 9% వడ్డీ చెల్లించి 1,00,00,000 జమ చేసుకోలేని వాడు 1,50,00,000పై 9% చెల్లించి గృహప్రవేశం చేసుకొని మరుసటి నెల నుంచి వాయిదాలు కడుతూ బాధపడుతూ, అంటే వాడికి ఫ్యూచర్ తెలుసు ఎట్లుంటాయి బాధలని, ఆ బాధల కోసం వడ్డీతో సహా అనుభవించడానికి నేటి సమాజం జంకుతలేదు, వెనుక ముందు చూస్తలేరు. ఇది ఎలాంటి ఆనందం? ఇది ఎలాంటి ఆనందం? ఆలోచించండి మీరే. నేనేమో సిగరెట్ తాగడం ఆపేసేయండి అంటలేను, మందు తాగడం ఆపేసేయం అంటలేదు. మీ జీవితాన్ని మొత్తం కబళించే ఒక సంఘటనను మీరు విశ్లేషించండి అంటున్నా. నేను చెప్పింది ఏం తప్పేం లేదు కదా. మీరు ₹1,00,00,000 జమ చేసుకోవచ్చు కదా ఏ ఒత్తిడి లేకుండా. అంటే లేదు,
1,50,00,000 అప్పు చేసి దానిపై 9% వడ్డీ కడతా కానీ నేను ₹1,00,00,000 జమ చేయలేను. ఇక్కడ తప్పు తెలుస్తుందా ఎక్కడుందో? చేయలేను, ఇక్కడ చేయగలను. అదే వ్యక్తి అదే సందర్భము. ఒక చోట సేవింగ్స్, ఇంకో చోట అప్పు చేయడానికి రెడీ అవుతున్నాడు కానీ సేవింగ్స్ చేయడానికి రెడీగా లేడు. సమాజంలో ఇంత పెద్ద తేడా ఉన్న సమాజంలో మనము హాయిగా బతుకుతున్నాం. ఈ తేడాని గర్వంగా చెప్పుకుంటున్నాం. నా పరిధి ₹1,00,00,000 నేను ₹1,50,00,000 లోను 9% వడ్డీకి తీసుకొని చూసావా నేను ఎలా ఉంటున్నాను. కారు కొంటాము వాయిదాల్లో. కారు మెయింటైన్ చేసే సత్తా లేదని కారు కొన్నాక ఆలోచిస్తాం. తిరిగితే పెట్రోల్ ఖర్చు అవుతుంది. రోడ్లు బాగా లేకుంటే మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. కారు ఉంది కదా అంటే 10 మంది మీ కారులో తిరుగుతారు, ఎక్కుతారు, లిఫ్ట్ తీసుకుంటారు. ఎక్కడైనా ఫంక్షన్స్ బయట ఉంటే కూడా మీ కారే ఎక్కుతారు. అంటే మీ అంటే బడాయి చూపించుకోవడం చేసే ప్రయత్నంలో సమాజం మొత్తం మీ కార్ని వాడుకుంటూ ఉంటుంది. బడాయి మీది, వడ్డీ మీది, మెయింటెనెన్స్ మీది, పెట్రోల్ మీది, వాడుకునేది సమాజం. అయ్యో మీ దగ్గర కారు లేదా అని ఒక ప్రశ్నకు స్పందించి మనం 3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు వడ్డీ కట్టుకుంటూ దాన్ని మెయింటైన్ చేయలేక తప్పిదారి దానికి ఒక యాక్సిడెంట్ అయిందంటే ₹1,000 చెల్లించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇచ్చే అంటే వడ్డనలను స్వీకరిస్తూ చాలాన్లు కడుతూ ఒక కారులో తిరిగే అన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. ఎందుకంటే ఎవడో ఒకడు అని అంటాడు, అరే ఇంత వస్తుంది కారు తీసుకోవా, జస్ట్ ఒక ఇడుస్తాడు అంతే, బలైపోతుంది. మీ పిల్లలు తెలివితేటలు ఉన్న వాళ్ళే. అందరూ పిల్లలు తెలివితేటలతో అంటే తెలివిగా ఉండరు, తెలివిగా పుట్టారు. తెలివితనం అంటే తెలివితేటలు ఉన్న పిల్లలు చాలా అరుదు. వాళ్ళు మీకు పుట్టారు. పుట్టటము గ్యారంటీ కాదు, అదొక అనుకోకుండా జరిగిన అదృష్టం. తెలివితేటలు ఉన్న పిల్లలు ఉన్నారు అంటే ఆ తెలివితేటలు ఉన్న పిల్లలు మన కడుపున పుట్టడం మన అదృష్టం ఏం కాదు, అనుకోకుండా పుట్టారు వాళ్ళు. మీకు తెలుసా కడుపులో ఉన్నప్పుడు వీడు పెద్ద జీనియస్ అవుతాడని? ఏం తెలియదు. పుట్టి అంటే పరిణామ క్రమంలో అంటే పెరిగే క్రమంలో వాడి తెలివితేటలు బయటపడతాయి. తెలివితేటలు ఎవరివి? పిల్లలవి. తెలివితేటలు పిల్లలవి. మరి ఆ తెలివితేటలు ఉన్న కారణంగా మనము ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం. మన కర్మేమంటే మన పిల్లవాడు తెలివితేటలు గలవాడు. ఇప్పుడు చూడండి, తెలివితేటలు ఒక కర్మ అయిపోయింది. అంటే పిల్లలు జీనియస్గా ఉండడం మన కర్మ. వాడు చదువుతుంటాడు, ముందర పోతుంటాడు, మనం ఆపాలన్నా ఆపలేము. వాడి చదువు ఆగిపోతుంది అంటే మనకు మనమే గిల్టీ ఫీల్ అవుతాం. అరే ఇంత తెలివిగల పిల్లగాడు డబ్బు కారణంగా వాడి చదువులు ఆగిపోవాలనా అని ఒక సెంటిమెంట్. ఏమైతే ఆగిపోతే? ఇప్పుడు తెలివితేటలుగా ఉన్న పిల్లగాడు పుట్టిండు కడుపున, అదే అదృష్టము, అయిపోయింది, ఫినిష్, అక్కడ లేదు. ఆ అదృష్టాన్ని వానదృష్టంగా మార్చాలి. నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకోసం నేనేమైనా చేస్తా, ఇల్లు తాకట్టు పెడతా, తల తాకట్టు పెడతా,
ఆస్తులు తాకట్టు పెడతా, లోన్ తీసుకుంటా, నీవు తీర్చలేకపోతే నేనే తీరుస్తా. తెలివితేటలు ఉండటం శాపం. తెలివితేటలున్న పిల్లవాడిపై లోన్ తీసుకోవటం ఒక గ్యాంబుల్ అయితే, అసలే తెలివి లేని సన్నాసులను లోన్ రూపంలో తీసుకొని వాళ్ళని ఫారెన్ పంపించి మన ఖర్చులతో చదివించి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించి వాడు తీర్చలేకపోతే మన ఆస్తులు తాకట్టు పెట్టి ఆ లోన్ తీర్చడం ఒక డేంజర్. ఏమో తేటలు ఉన్న పిల్లగాడు పుడితే వాడిని లైఫ్ సెటిల్ చేయడానికి మనమే వాడికన్నా ఫాస్ట్గా మూవ్ అవుతాం. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా, నువ్వేం భయపడకు. తెలివితేటలు అంటే దేనికి ఉన్నాయి? తెలివితేటలు అంటే పేరెంట్స్ భరించాలన్నా, అది కూడా తెలివితేటలు ఒక శాపంగా మారుతుంది. ఎందుకంటే వాడు చదువుతుంటాడు, పోతుంటాడు, మనం ఫీజులు కడతా ఉండాలి. అది తక్కువ కానివ్వండి, ఎక్కువ కానివ్వండి. రేపు అదే తెలివితేటలు ఉపయోగించి వాడు మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాడు. తెలివితేటలు ఉన్న పిల్లవాడు రుచి మరిగిన రక్తం మరిగిన పిల్లలు అంటాడు. బయట ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తే మీరు కనిపించారు ఇక వానికి. థ్యాంక్ యూ డాడీ, ఇప్పటివరకు లోన్స్ తీసుకున్నాం, ఇది తీర్చుకో చాలు, మిగతావి నేను చూసుకుంటా అంటాడు. తెలివితేటలను వడ్డీని అడ్డం పెట్టుకొని వాళ్లను ప్రోత్సహిస్తే, అంటే తెలివితేటలకు వడ్డీ, తెలివితేటలు ఉన్న పిల్లగాడు పుట్టినా వాడిపై వడ్డీ చెల్లించాలి. ఇది దరిద్రం కాకపోతే ఇంకేమి. తెలివితేటలు ఉన్న పిల్లగాడు ఎట్లన్నా బతకగలడు కదా? లేదు. తెలివితేటలు ఉన్నాయని తెలవంగానే వాడిపై మనం ఇన్వెస్ట్ చేసి వడ్డీ కడతా ఉండాలి. తెలివితేటలు లేను సన్నాసి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మనం ఫస్ట్ వాడికి తెలివి ఉన్నట్టు మనమే ప్రూవ్ చేయాలి. లేదంటే కొద్దిలో మిస్ అయ్యాడు వాడు, అందుకోసం కొద్దిగా డబ్బు కట్టి వాడికి కొద్దిగా మంచి కాలేజీలో వేస్తే అక్కడి నుంచి పికప్ అవుతాడు. వాడు ఈడియట్, యూజ్లెస్ ఫెలో అని ఒప్పుకోరు. మనం ఏం చేస్తాము, కొద్దిగా డబ్బేరా వేస్తాం, ఒక లోన్ తీస్తాం, ఓ మంచి కాలేజీలో వేస్తాం, వేసి ఈ సబ్స్టాండర్డ్ పిల్లగాని ఒక్క తోపు తోస్తాం. అంటే ఇదంతా ఎందుకంటే సమాజంలో మన పిల్లలు ఏం తక్కువ లేరు అని ప్రూవ్ చేయడానికి వడ్డీ చెల్లిస్తాం. ఒకడేమో తెలివి ఉన్న కొడుకు పుట్టినందుకు వడ్డీ చెల్లిస్తాడు, ఇంకోడేమో శుంఠ పుట్టినందుకు వడ్డీ చెల్లించి మరి వాడిని ఇంటెలిజెంట్ సొసైటీలో ప్రూవ్ చేస్తాం. నేనేం చెప్తున్నా అంటే, సంతోషం కానివ్వండి, అవసరం కానివ్వండి, అవసరము దీనికి కూడా ఒక పరిధి లేదు, పాడు లేదు, ప్రతిదీ అవసరమే. ఇప్పుడు భోజనము అవసరము, ఒక షర్టు ప్యాంటు అవసరం, ఒక చీర బ్లౌజు అవసరం. ఇది అవసరాల ఒక డెఫినేషన్. సిగరెట్ అవసరము, కిటీ పార్టీ అవసరము, 500 రూపాయల బ్లౌజు అవసరము, 2000 రూపాయల చీర అవసరము, ఒక కారు తిరగడానికి అలా షికారుకు కారు అవసరము. అవసరము అంటే అది ఒక మినిమం బేస్ మీద ఉంటుంది. ఇవాళ రేపు అవసరం అట్లా కాదు. ప్రతి అంటే దుశ్చర్య, ప్రతి దురలవాటు కూడా అవసరమే. వీక్లీ 2 సార్లు మటన్ తినాలి, అవసరం. సమ్మర్ రాగానే ట్రిప్కి పోవాలి, అవసరం. మంత్లీ 2 సినిమాలు చూడాలి, అవసరం. ఈ అవసరం అనేది ఎక్కడ జన్మనెత్తింది, ఎక్కడ ఎండ్ అవుతుంది? మన దగ్గరనే పుడుతుంది, మనతోనే ఎండ్ అవుతుంది. అంటే టోటలీ మన కంట్రోల్లో ఉంది, కానీ మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేస్తున్నాం, దానికోసం అప్పులు చేసేస్తున్నాం. మనము
అవసరాన్ని సంతోషంగా మారుస్తున్నాం. ఎంత ప్రమాదం చూడండి. మనం అవసరాన్ని ఒక సంతోషంగా మారుస్తున్నాం. ఆ సంతోషం పొందడానికి వడ్డీలు చెల్లిస్తున్నాం. అంటే జీవితంలో అవసరం లేని వస్తువులను కొనుగోలు చేసి దానితో సంతోషపడి దాన్నే ఒక అవసరంగా మార్చి, అంటే కంపల్షన్. మా అమ్మాయి స్కూల్కి ఆటోలో వెళ్ళాలండి, అది అవసరం. బస్ స్టాప్లో నిలబడితే 10 మంది పోకిరీలు ఎక్కిరిస్తారు కనుక నేను ఆటో అరేంజ్ చేశాను. మా బాబుకు వాట్సాప్ మెసేజ్లు కాలేజ్ నుంచి వస్తాయి కనుక ఒక 30,000 పెట్టి ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పించాను. అవసరం. వాట్సాప్ వస్తాయని 30,000 పెట్టి ఒక సెల్ ఫోన్ ఇప్పడం, స్మార్ట్ ఫోన్ ఇప్పడం వాట్సాప్ కోసం. వాట్సాప్ ఫ్రీ సర్వీస్, అది వస్తుందని 30,000 ఫోన్ ఇప్పాడు. ఇది అవసరమా? అవసరమా? అవసరం నిజంగానే అవసరమా? అవసరం అవస్థగా మారినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవసరం కాస్త అవస్థగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది. నేను ఈజీగా చెప్తున్నా మీకు, మీరు చేసే పనులు ఎంత జిగుత్సకరంగా ఉంటాయి చూడండి. మీరు ఏదో ప్రాణం నిలబెట్టడానికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, అది అవసరం, చేయాలి. ఆడపిల్ల పెళ్లి టైం దాటిపోతుంది, మంచి సంబంధం వచ్చింది, కనీసం భోజనాలకు కూడా అరేంజ్ చేయడానికి డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలి, తప్పులేదు. ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, కొద్దిగా అప్పు తీసుకోవాలి, తప్పులేదు. ప్రాణం నిలబడుతుంది, ఇది అవసరం. మన ఇంట్లో కదలలేని స్థితిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఒక కార్ అరేంజ్ చేసి పెళ్లి ఫంక్షన్కి పోవడం అవసరం. వాళ్ళని ఎత్తుకొని బస్సులలో పోలేము మనం, అవసరం. అవసరానికి, మన సంతోషానికి, మన కక్కుర్తికి అంటే ఏ తేడా లేకుండా ప్రతిదీ అవసరమే. ప్రతిదీ మనకు సంతోషం పంచుతుంది కనుక అప్పుల పాలు కావాలి, దాని కిస్తీల్లో చెల్లించాలి, దానికి వడ్డీ కట్టాలి, సంతోషపడాలి, ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వస్తువు ఇంటికి వస్తుందా, దరిద్రం ఇంటికి వస్తుందా? సంతోషం అడుగు పెట్టడానికి మనం చెల్లిస్తున్న విలువ, అంటే దానిపై అంటే వడ్డీ ఏమి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఒక సంతోషం చెల్లించకుంటే, టైంకు చెల్లించకుంటే అది అవమానంగా మారదా? ఆ అవమానం యొక్క అంటే దాని పవర్ ఎంత, దాని ఫోర్స్ ఎంత? మీరు సంతోషపడ్డ క్షణాలు కొన్ని ఉంటే, మీరు బాధపడే రోజులు ఎక్కువ ఉంటాయి. సంతోషం కొన్ని క్షణాలు అనుభవిస్తే, వడ్డీ చెల్లించకుంటే తిట్టే తిట్లు మనని కొన్ని రోజులు బాధపడతాయి. కనుక ఇప్పుడైనా మేల్కోండి. సొసైటీలో కామన్ అనే అంటే ఏమేమి కామన్ అయిపోయినాయో దాన్ని ఒక్కసారి బేరీ చేసుకోండి. మన సంతోషాన్ని వడ్డీ పెట్టుకుంటున్నామా? మన అవసరాలను వడ్డీతో తీరుస్తున్నామా? వడ్డీతో ఇల్లు కట్టుకుంటున్నామా? వడ్డీతో చదువుకుంటున్నామా? క్రెడిట్ కార్డులపై వడ్డీతో మనం వస్తువులను కొంటున్నామా? మన సంతోషం క్రెడిట్ కార్డులో దాగుందా? క్రెడిట్ కార్డు కిస్తీల్లో మన సంతోషం ఉందా? వడ్డీ వ్యాపారి తిట్లలో మన సంతోషం దాగుందా? బ్యాంకు ఈఎంఐలలో మన సంతోషం దాగుందా? మీరే ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.